మీరు ఆర్టిస్ట్‌గా గుమ్మడి గారిలాగా చక్కగా ఒక మంచి ఫాదరు. అడ్వొకేట్‌గా చెప్పావుగా సింహం. సింహం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్‌జస్టిస్ అయ్యింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనరల్‌గా లాయర్‌లు ఫైట్ చేయరు. ఎందుకంటే ఆ కేసు కదా! కేసు ట్రై చేస్తారు. బాగా ట్రై చేసి వాళ్ళ ప్రయత్నం మాక్సిమం చేసి వదిలేస్తారు. నేను వదలను లా ప్రకారంగా అయితే. ఇది లా. నా క్లయింట్‌కి కావాలి. నువ్వు చదువుకో. లా ఇంకో ఇది చెప్తుంది. ఇంకోలా చేయడానికి వీల్లేదు. ఇంకోలా చేయటానికి వీల్లేదు. ఇదే లా. ఇలాగే చేయాలి అని నేను న్యాయమూర్తులతోటి ఫైట్ చేసిన చాలా సార్లు చాలా సంఘటనలున్నాయి. అందుకే మా ఆవిడ కోర్ట్‌కెళ్ళినప్పుడల్లా నేను ఆర్గ్యుమెంట్‌కి వెళ్తుంటే చిన్నపిల్లలు స్కూల్‌కెడుతూ వెళ్తూ యూనిఫార్మ్ ఏస్తూ "ఏయ్! వేరే క్లాస్ పిల్లలతోని కొట్లాడకు, గొడవ పెట్టుకోకు" కదా! సార్ అంటారు. ఏవండీ తిట్టకండి, వెళ్ళకండి బాగా అంటే, కాదు అన్యాయం జరుగుతుంటే నేను హౌ కెన్ ఐ బీ సైలెంట్? ఇప్పుడు మీ దగ్గరికొస్తే నాకు న్యాయం జరుగుతుంది. న్యాయం అనేది ఎంత పెద్ద పదం. అవును. లాయరు డబ్బులు ఫీజే కాదుగా. వాడిచ్చే ₹10తో పాటు వాడి జీవితాన్ని నమ్మకంతో మన చేతిలో పెడుతున్నాడు. మనం మనం చదువుకున్నంత చేయాలిగా. ఇప్పుడు ఇది పాలకివ్వాలనో లేదా రోజుకి ₹1,00,00,000 తీసుకునే సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళ అంత బ్రెయిన్ లేకపోయినా మనం తీసుకునే ₹10కి న్యాయం చేయాలిగా. అది లా. ఓకే. అన్న ఇప్పుడు మనం ఏదన్నా మనకు సాటిస్ఫాక్షన్ దొరికింది అనంటే, దానిలో 100కి 100 పాళ్ళు ఆహ్, ఆ ప్రొఫెషన్‌కి కానియండి, ఆ ఎంచుకున్న పనికి కానియండి, మనం న్యాయం చేసినప్పుడే మనం క్లెయిమ్ చేయగలుగుతాం. కరెక్ట్. అండ్ ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే ఆనందం, సంతృప్తి వస్తాయి. మీరు చేసిన కేసులన్నీ కూడా వాటికి న్యాయం దక్కిందని అనుకుంటున్నారా? దెన్ అ అందుకే 25 ఏళ్ల క్రితం రక్ష అని ఒక ఆర్గనైజేషన్ పెట్టా. ఫోరం ఫర్ పబ్లిక్ రెస్పాన్సివ్ లీగల్ యాక్షన్ అండ్ స్పీడీ జస్టిస్ వ్యవస్థ అంటాం. ఇవి ఎక్కువ చదువుకోవటం మూలంగా బుర్రపాడైపోయి 90 రోజుల్లో కేసులయిపోవాలి. మనం చదువుతూ ఉంటాం 27 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్. ఏంటిది? ఎవరు అడగాల? నేను అడుగుతూనే ఉన్నా. మీడియాకి ఐయామ్ ఆన్ రికార్డ్. హైకోర్టులకి, ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి, ప్రభుత్వాలకి, డిపార్ట్‌మెంట్స్‌లకి తెలియని చాలా చాలా విషయాలు లాలో ప్రభుత్వాలన్నీ చేసి పెట్టాయి. ఎవ్వడికి పట్టి లేదు. ఫైనల్‌గా మొన్న నవంబర్ 26 నాడు యాంటీ డౌరీ డే. కావాలని దాన్ని వారం ముందు నుంచి నా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నా. ఎవ్వడికి చేకూట్టినట్లేదు. ఈ దేశంలో లా అంటే గౌరవం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, కనీసం భయం కూడా లేదు. అది ఉన్నప్పుడే అద్భుతంగా ఉంటుంది. బట్ ఇన్నన్నానా దక్కలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే కలియుగంలో ధర్మం 3 పాదాలు పోయినాయి, ఒక పాదం ఉంది. ఆ ఒక్క పాదం న్యాయ వ్యవస్థే. అందుకే ఇంకా నేను ఆ న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు కాయలున్న చెట్టుకే కదా దెబ్బలేయలేది. అవును. తుమ్మ చెట్టుకి ఎవడు కొడతాడు? అందుకే న్యాయ వ్యవస్థ మీద నా కంప్లెయింట్. టైమ్ అండ్ అగైన్ కంప్లెయింట్. చేద్దామని ఎక్కడన్నా ఒక్కడిని చేద్దాం. ఎవరిని అడిగినా అరే ఇప్పుడు మీరింత మీడియా పార్ట్నర్స్ ఉంటారే. సినిమాలకి మీడియా పార్ట్నర్స్ ఉంటారు. ఒకరోజు ఒక చోట ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ అన్యాయం జరగకుండా ఇప్పుడు మనం చూస్తుంటాం. ఈ గ్రామంలో ఈ అవినీతి ఉండదు. తర్వాతేమో మందు ఉండదు. అవన్నీ న్యూస్‌లలో చూపిస్తుంటారు మీరు. తర్వాత మందు తాగితే ₹1000 ఫైను, కొట్లాటకి మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళామని. అలాగా ఒక మీడియా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాల చట్టాలు అక్కడ పర్ఫెక్ట్‌గా అమలైతాయి అని ఎందుకు చెప్పరు? సీనియర్ సిటిజన్స్ యాక్ట్. నో కంట్రీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని మనం చూస్తుంటాం. యూ నేమ్ ఇట్. నేను పద్మారావు నగర్‌లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డా ఆ చిన్న ఏరియాని మోడల్‌గా చేద్దామని. అంటే ఇట్ షుడ్ బి లైక్ సింగపూర్. మనం అన్నీ చెప్పుకుంటాం. ఇక్కడ మాత్రం కాదా? ఎందుకు కాదు? ఎందుకు చేయలేము? మనం కూడా ఏం చేస్తాం? ఇది ఇంటర్వ్యూ అయిపోయింది. మంచిగా ఎడిట్ చేసి మళ్ళీ ఏదో
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదన్న సివిఎల్ అని ఏదో తమ్ముడు పెట్టి పోతాం వేసాం. అది కాకుండా దీన్ని కంటిన్యూటీ అంటాం, అంటే లాజికల్ ఎండ్ అంటాం. ఒక సమస్యకి లాజికల్ ఎండ్ ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది? మనం ఏదైనా అనుకున్నాం, రిజర్వేషన్స్ అనుకున్నాం, స్వాతంత్రం అనుకున్నాం, పొల్యూషన్ అనుకున్నాం, ఢిల్లీ చూస్తే అలా ఉంది. ఇంకోటి అంటే మనకి ఏమైపోయిందంటే బాధ్యత పక్కవాడి మీద, బ్లేమ్ పక్కవాడి మీద వేయటం అలవాటు. నాది తప్పు, నేను తప్పు, నేను మొదలెడతా అని అనుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తా. నువ్వు చేయమేమంటే, అవును సార్ ఆయన చేయట్లేదు సార్, అవును సార్ ఆయన చేయట్లేదు సార్, అంతే. పాసింగ్ ది బక్ అంటారు కదా, అలాగా. సో ఇప్పటికీ నమ్మకం ఉంది, వెళ్ళే లోపల ఏదో ఒక ఏరియాని, అందుకే ఇంత దూరం ఉన్నాను కదా, ఈ చిర్యాల గ్రామాన్ని ఏదన్నా చేద్దాం అనుకుని సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించినంత ఒక 100 మంది ఆడపిల్లలకి అకౌంట్లో ఓపెన్ చేయించి కట్టాం మనమే రక్షా తరపున. 200 గ్రామాల్లో ఇది బెస్ట్, అంటే సంపూర్ణ సుకన్య సమృద్ధి దానికి ఐడెంటిఫై అయింది, అవార్డు వచ్చింది వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ తరఫున. 1100 సంవత్సరాల గుడి ఒకటి ఉంది ఇక్కడ, శాసనం ట్రై చేసాం. ఇప్పటికీ అదంతా దాని ఏమంటారు పురాతనంగానే ఉంది. ఏదో అది బోరేయించి ఇంకోటి చేయించి మెల్లిమెల్లిగా దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే భక్తి పూజలు ఏది సుదర్శన వాళ్ళకి కాదు. నాకు దేవాలయ పరిసరాల్లో ఆకలి, అనారోగ్యం, అవిద్య ఉండకూడదు మనుషులకి, ఏ మతం వాడేది, అది చేయాలి. అప్పుడు ఇంక నీకు అసలు నువ్వు నాస్తికుడు అయితే వేరే మతం వాడివి అయితే ఇంకోటి అయితే ఆకలి లేదు, చదువు ఉంది, ఆరోగ్యంగా ఉన్నావు, ఎందుకంటే మంచి సమాజం ఇంకా ఇంకేం కావాల్సి ఉన్నకి. ఇప్పుడు అది చేయొచ్చు, అది ఇట్లా త్రూ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు నేను అన్నట్టుగానే ఇది దిస్ కమ్స్ అండర్ కీసర పోలీస్ స్టేషన్. ఆ ఒక్క పోలీస్ స్టేషన్ని ఐడెంటిఫై చేసి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని మనం కొంచెం బాగా చేసుకుంటే ఒక మోడల్ ఉంది. మనం కూడా చేసుకోవచ్చు కదా, మనం కూడా బాగుంటాం కదా. ఇప్పుడు మనం ఎప్పుడు బాగుంటాం? నేను హాయిగా ఉండాలి అంటే నా చుట్టుపక్కల వాడు ఆగి ఉండాలి, అది ఇంపార్టెంట్. నేను హాయిగా ఉండడం కాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇద్దరం కలిసాం, ఏంటన్నా అంటే అది మొత్తం తప్పని ఇమ్మీడియట్ వచ్చేస్తుంది. నువ్వు ఫుల్ యాక్టివ్గా ఉన్నావు అనుకో, నేను డల్గా ఉన్నాను అనుకో, ఆ యాక్టివిటీ నాకు వచ్చేస్తుంది, పాజిటివిటీ. సో మనం బాగుండాలంటే మనం చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా బాగుండాలి. దెర్ ఇస్ నో అదర్ వే అవుట్, వేరే మార్గమే లేదు. అన్న ఇప్పుడు మీరు మాట బంగారం లాంటి మాట అన్నారు, మనం బాగుండాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. అంటే కలిసి ఉంటేనే ఆ ఆనందం, ఆ సుఖం ఉంటుంది. ఎట్లా అన్న వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అంటే ఇప్పుడు అంటే కొన్ని ఉన్నాయి, దేశకాల పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు వివాహ వ్యవస్థ, తర్వాత ఏమో అదేంటి జాయింట్ ఫ్యామిలీ సిస్టము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అనేక కారణాలు అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. కనీసం ఫిజికల్గా శారీరకంగా కాకపోయినా మానసికంగా, ఇప్పుడు దానికి కూడా ఫిజికల్గా కూడా ఒక మార్గం వచ్చింది, టెక్నాలజీ. ఇప్పుడు అమెరికాలో ఉన్న అందరూ పొద్దున పూట 10 నిమిషాలు కలిసి కూర్చోండి, భోజనం చేసేటప్పుడు కలిసి కూర్చోండి అని అంటారు కదా. పొద్దున ఏదో ఒక ఎక్స్ట్రా టైం పెట్టేసుకుని పొద్దున 10 నిమిషాలకి అమెరికా ఉన్న నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు మాట్లాడతారు, మా మనవాళ్ళు మాట్లాడతారు. ఎవ్రీడే ఐఎమ్ టాకింగ్ టు దెమ్. టెక్నాలజీ ఉంది. సో యూ డోంట్ ఫీల్ దట్ ఎంప్టీనెస్. ఉన్నాను కదా, పక్కనే ఉన్నాను కదా, మనకి ఫిజికల్గా ఉంటే నథింగ్ లైక్ ఇట్.